ఇలా అసిడిటీ వచ్చిన ప్రతిసారి యాంటాసిడ్ వాడుతున్నారా? అయితే ఇది వినండి. యాంటాసిడ్‌లో ఉన్న అల్యూమినియం అండ్ మెగ్నీషియం వల్ల మన స్టమక్‌లో ఉన్న ప్రీషియస్ గుడ్ బ్యాక్టీరియా అన్నది వాష్ అవే అవుతుంది. దీనివల్ల మనకు ఉన్న డైజెస్టివ్ ఇష్యూస్ అన్నవి ఇంకా ఎక్కువ అవుతాయి. సరే, షార్ట్ టర్మ్ రిలీఫ్ అయితే ఇచ్చింది. కానీ లాంగ్ రన్‌లో ఇట్ కెన్ కాజ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్. ఎలా అంటారా? రెగ్యులర్‌గా యాంటాసిడ్ కనుక వాడినట్టయితే స్టమక్‌లో ఉన్న యాసిడ్ అన్నది వీక్ అవుతుంది. స్టమక్ యాసిడ్ వీక్ అయినప్పుడు B12 లెవెల్స్ అన్నవి తగ్గుతాయి అండ్ మాల్ అబ్సార్ప్షన్, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా బాడీ అబ్సార్ప్షన్ అన్నది తగ్గుతుంది. హార్మోనల్ డిసార్డర్స్, మూడ్ స్వింగ్స్ ఇలా ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక పిల్ అన్నది ప్రతి ఇల్నెస్కి సొల్యూషన్ కాదు. లుక్ ఇంటూ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్. హోప్ దిస్ హెల్ప్స్. బాయ్.